హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ ఓకే అందేమో నీ హైప్ నున్నాను వాళ్ళంత ఈజీగా నే పడిపోను. హలో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, టాప్లో ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకోండి. ఇంటర్నెట్ ఆన్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ మే 25 బై మహి టెక్ ఇన్ఫో అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ మస్ట్ అండ్ షుడ్గా ఆన్లో ఉండాలి. ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్లో ఒక ఫైల్ ఇంపోర్ట్ అయితే దీనికి ఒక యానిమేషన్ ఉంది. దీని పేరే కాల్ మీ డీజే. ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఇంకా దీంతో పని లేదు. బ్యాక్కి వెళ్ళిపోండి. ఇక అది వదిలేసేయండి. న్యూ ప్రాజెక్ట్ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 సెకండ్స్ పెట్టాలి. గుర్తుంచుకోండి, 1.5 సెకండ్స్. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్. బ్యాక్ రండి. మన మీడియా బ్రౌజర్లోని బ్యాక్ వచ్చి మళ్ళీ మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ ఇక్కడ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 కొన్ని ఫోటోలు తీసుకున్నాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను. ప్రతి ఫోటోని మాన్యువల్గా జూమ్ చేసుకోండి. లేకపోతే ఫోటోని 9:16 రేషియోలో క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకుంటే యానిమేషన్ ఇంకా బాగా వస్తుంది. ఒకవేళ మీకు క్రాప్ చేసుకోవడం తెలియకపోతే 9:16 రేషియోలో క్రాప్ ఎలా చేసుకుంటారని స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ వీడియోని చూసి క్రాప్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. సూపర్గా వస్తాయి ఫోటోలు. ఓకే, ఇప్పుడు ఫొటోస్ పెట్టేసాం. ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. ఒక 9 సెకండ్స్ డ్రాగ్ చేయండి. చివరి పట్టుకొని ఇలా చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న కదా గ్రీన్ ఇమేజ్ గ్రీన్ వీడియో ఇక్కడ తీసుకోండి. తీసుకొని కొద్దిగా ప్లే చేసుకుంటూ ముందుకు వెళ్ళి పైకి జరపండి. ఇంకొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. మిడిల్లోకి ఇలా పెట్టేసేయండి. మిడిల్లోకి పెట్టేసి ఇదే క్లిక్ చేసి వాల్యూమ్ అనే బటన్లో వాల్యూమ్ రిమూవ్ చేయాలి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది. ఆన్ చేయండి. కీ కలర్లే ప్యూర్ గ్రీన్ ఉండాలి, వేరొక కలర్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. గ్రీన్ పూర్తిగా రిమూవ్ చేసి ఫస్ట్కి రండి. ప్లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడ మనం 2 తీసుకుందాం. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫోటోస్ని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఫోటో ఇది చిన్నగా చేసి పక్కా జరిపాను. ఇంకొక ఫోటోని చిన్నగా చేసి ఈ పక్కా జరిపాను. ఓకే, ఈ ఫోటోని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. బ్యాక్ చేసి కొద్దిగా ప్లే చేసి కరెక్ట్గా ఈ షేప్లోకి అడ్జస్ట్ చేస్తాను ఇలా. ఓకే, ఈ ఫోటోని చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ డ్రాగ్ చేసే ముందు ఈ గ్రీన్ వీడియో ఉంది కదా, దీని చివరికి రండి. వచ్చి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఇప్పుడు ఈ ఫొటోస్ని కూడా అక్కడ వరకు ఎక్కువ డ్రాగ్ చేసి అవసరం అయితే కట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోని కూడా డ్రాగ్ చేస్తున్నాను. ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్గా ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో చివరికి వచ్చి ఫోటో 1 క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్, ఫోటో 2ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా ఉందని చూసుకోండి. ఓకే, సెట్ అయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. చివరికి వెళ్ళిపోండి. ఆ ఫోటో మొత్తం కనపడాలి. ఇక్కడ ఇలా పెట్టేసి కింద క్రాపింగ్ అనే బటన్లో కొంచెం దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇలా వస్తాయి 2 ఫోటోలు వీడియోలో. బాగుంది. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బేబీ అనే ఒక పిఎన్జీ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ టెక్స్ట్ పిఎన్జీ, ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేయండి. పైకి పెట్టండి. తీసుకెళ్ళి ఇక్కడికి పెట్టండి. చిన్న రిక్వెస్ట్, వీడియోని చూస్తున్నారు కదా, వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఇది చివరి పట్టుకొని ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. ఇలా చేసి కట్ చేద్దాం అవసరమైతే. ఇలా ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను. ఈ ఫోటో చివరికి పెట్టేసి ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. మళ్ళీ ఫస్ట్కి వచ్చాను. లేయరు టెక్స్ట్, ఇక్కడ కొన్ని ఎమోజీస్ యాడ్ చేసుకోండి. మీ ఫోన్లో ఉంటాయి కదా ఎమోజీస్, వీటిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఈ ఫోటో కిందకి పెట్టండి. ఇది డెకరేషన్ కోసమే. ఇలా చివరి పట్టుకొని వీటిని కూడా ఈ కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేసి కట్ చేసుకుందాం. ఈ 7 సెకండ్ల దగ్గర కట్ చేసేయండి. 7.5 సెకండ్లకి కట్ చేసేయండి. కట్ చేశారు కదా, ఇప్పుడు చూడండి వీటిని క్లిక్ చేసి కరెక్ట్గా చూసుకోండి. పొజిషన్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి.
వచ్చారు కదా, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. అప్లై చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. కిందకి పెట్టిన తర్వాత ఈ గ్రీన్ ఇదే క్లిక్ చేసి కొంచెం ముందు సైజ్ అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్గా కిందకి పెట్టి చేసిన తర్వాత కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పెంచండి, కొంచెం పెంచి ప్లే చేసుకుంటూ వెళ్ళి 7 సెకండ్ల చివరికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. కట్ చేశారు కదా, ఈ లిరిక్స్ ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఈ 7 సెకండ్ల ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి. ఈ ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి. ఆ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క బ్లాక్ షాడో ఇమేజ్ అంటారు, చాలా వీడియోస్లో ఇచ్చాను అండ్ ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టి ఇలా కొంచెం పెద్దగా చేయండి, ఇక్కడికి జరపండి. జరిపేశారు కదా, ఇది కూడా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు డ్రాగ్ చేసిన తర్వాత ఈ లిరిక్స్ చివరికి రండి, వచ్చి ఎక్స్ట్రా ఉన్న ఫోటోని డిలీట్ చేసేయండి. అంతే. ఓకే, లిరిక్స్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మనకు సరిపోతుంది. ఇప్పుడు లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. లిరికల్ వీడియోని 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. లిరిక్స్ని చూసుకోండి. ఇప్పుడు ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తండి. ఇందులో ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, కాల్ మీ డిజైన్ మీకు చూపించాను స్టార్టింగ్లో, అది ఇక్కడ ఉంటుంది. కాల్ మీ డిజైన్ 2వ నెంబర్ పెట్టండి. ఓకే, మళ్ళీ 2వ ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ సేమ్ కాల్ మీ డిజేలో 2వ నెంబర్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డిజేలో 2వ నెంబర్. ఇలా 2వ నెంబర్ పెట్టండి. ఈ అన్ని ఫోటోలకి ఒకటే నెంబర్ పెట్టండి. నేను వాడుతున్న కైన్ మాస్టర్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదా, టెలిగ్రామ్ ఛానల్లో మే 6వ తారీఖు పోస్ట్ చేశాను, వెళ్ళి తీసుకోండి. చాలా బాగుంది. నేను వాడుతుందే పెట్టాను. 7.00 అనొచ్చు, 7.0.0 అని. సో మీకు కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్లో కొత్త అప్డేట్ వచ్చింది, మళ్ళీ 7.0.4 టెస్టింగ్ చేస్తున్నాను, బాగానే ఉంది. 4Kలో మాత్రం సూపర్ వస్తుంది. సో నెక్స్ట్ అయితే మన టెలిగ్రామ్లో అదే పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా బ్యానర్ రిలీజ్ చేస్తాను. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే కూడా అందులో ఫాలో అవ్వండి, లింక్ ఇస్తాను అక్కడ నుంచి కూడా. ఓకేనా, టెలిగ్రామ్లో నిన్న పిక్సార్ట్ని పోస్ట్ చేశాను, చాలా బాగుంది. గోల్డ్ వెర్షన్ 22 వెర్షన్, అది అంటే 22.2 వెర్షన్ అంటారు దాన్ని. 23లో రిలీజ్ అయింది, ఎక్సలెంట్ వెర్షన్. నేను వాడుతున్నది అదే. థంబ్నెయిల్స్కి సూపర్ ఉంది, చూసుకోండి. రైట్, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా లైట్ పార్టికల్స్ వీడియో, ఇక్కడికి తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఓకే, ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీశారు కదా, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది. చూడటానికైతే చాలా బాగుంది, చూడండి ఎక్సలెంట్గా ఉంది. కింద లిరిక్స్ కానీ ఫొటోస్ రివీల్ అవ్వటం కానీ. సో బాయ్స్ గర్ల్స్ ఎనీబడి ఎవరైనా మీ ఫొటోస్ పెట్టి ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోని ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ అనే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఇక్కడ బిట్ రేట్ సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.